సిపిఐ ఉద్యోగాలు తక్షణమే రేపే అంటే రేపే విడుదల చేసే విధంగా మీరు కంపల్సరీగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ కాంగ్రెస్ వాళ్ళకు సబ్జెక్ట్ లేదంటే మీరు సబ్జెక్ట్ చెప్తాను మీకు. నిరుద్యోగ అంశాలు ఏమున్నాయి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఏ టైంలో ఏమి ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు, క్వాలిఫికేషన్ ఏంటి, దానికి అసలు అర్హతలు ఏంటి, మొత్తం లెక్కలు చెప్తాను. ఎందుకంటే నేను 2014లోనే నమస్తే తెలంగాణలో ఎడ్యుకేషన్ డెస్క్ ఇచ్చారు. మీరు అప్పుడు ఆర్టికల్ రాసినప్పుడు కూడా నేను సొంతంగా ఆర్టికల్ పెట్టాను. నేను నల్గొండ జిల్లాకు వచ్చిన ప్రతిసారి నేను నమస్తే తెలంగాణలో ఫస్ట్ పేజీలు పెట్టాను. ఎందుకంటే నాకు యూనివర్సిటీ అంటే అభిమానం, తెలంగాణ బిడ్డలంటే అభిమానం. యూనివర్సిటీకి ఎవరు వచ్చినా బస్సు వేలు పెట్టాను నేను, ఎవరు వచ్చినా బస్సు వేలు పెట్టాను. ఎందుకంటే ఉద్యమంలో ఉస్మానియాలో పీహెచ్ చేసిన వ్యక్తిగా నాకు అనుభవం ఉంది కాబట్టి ఉద్యోగాలు మీరు చేసే గ్రాడ్యుయేటమని నేను అభివృద్ధి చేస్తాను. అది ఖచ్చితంగా మొన్ననే మరి గ్రూప్ మన దాంట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. ఇంతవరకు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల. రేపంటారు మాకంటారు, వచ్చినప్పుడు ఒక దగ్గర చెప్తారు, ఆ సీట్లో పోయినాక మరొక దగ్గర చెప్తారు. ఇవాళ బుర్ర వెంకటేశం గారు ఏమన్నారు, పైకెళ్ళి కింది చెప్తా ఉన్నారు. గ్రూప్ అయిపోక ముందే గ్రూప్ థర్డ్ మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొదలు పెట్టారు. మేము గట్టిగా డిమాండ్ చేస్తే వాళ్ళు గ్రూప్ థర్డ్ ఆపిరు. ఆపి కూడా నెల రోజులు అవుతుంది. ఎందుకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తలేరు? ఇంకా గ్రూప్ ఆమె ఆపిరు, గ్రూప్ థర్డ్ ఆమె ఆపిరు. గ్రూప్ వన్ కోర్టులో కేసు ఉంది. ఏమంటే బల్మూరి వెంకట కానీ, రియాజ్ కానీ, మానవతరాయి అండ్ ఇంకో చిన్నగా నాయకుడు, నలుగురే 10 సార్లు మాట్లాడుతూ అబద్ధాలు చెప్తున్నారు. మీరు మాట్లాడకపోతే మాట్లాడకండి, అబద్ధాలు చెప్పకండి. రేపు ఇది వస్తుంది, ఎందుకు రేపు? ఆల్రెడీ ఎన్నికల మేనిఫెస్టో డిసెంబర్ 9లో ఇస్తామని చెప్పారు. డిసెంబర్ 9లో ఇస్తామని చెప్పి ఆల్రెడీ అయిపోయింది. అయిపోయినాక మన త్వరలో కావాలండి. మళ్ళా ఎందువల్ల పాటు చెప్తారు? ఇంకా వీళ్ళు మాట్లాడొద్దని చెప్పండి, పార్టీ పరంగా ఆదేశాలు ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు తప్పుడు సమాచారం ఇస్తారు. కనీసం మీరు ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు ఆ మేనిఫెస్టో ఇవ్వడమని జాగ్రత్తగా చూసి ఎప్పుడు ఇస్తామని లెక్కతో సహా చెప్పండి. ఒకరు 20,000 అంటారు, ఒకరు 30,000 అంటారు, ఒకరు 40,000 అంటారు, ఒకరు 1,00,000 అంటారు. అంటే కనీసం మొత్తం పొన్నంలో లక్ష ఉద్యోగాలు అంటారు, సహకారం 4,000 ఉద్యోగాలు అంటారు. అంటే మంత్రులకు కూడా కనీసం మీ మేనిఫెస్టో మంత్రులు చెప్పారు. ఇంత ఘోరమే చెప్పండి నిరుద్యోగ సమస్య. నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలి. ఏమంటారు అంటే రేపు మాకు 6,000 ఉద్యోగాలు 10,000 ఉద్యోగాలు ఇచ్చేస్తే లిమ్మలమ్మట అయిపోయింది. ఎందుకంటే 30 లక్షల మంది మీరు ఇచ్చే ఉద్యోగాలు మా అయితే ముస్లింకి 1,00,000 ఉద్యోగాలు ఇస్తారేమో నాకు తెలిసి గొప్పగా ఇస్తాయి. ఎందుకంటే మీరు ఇచ్చిన 5,000 ఇంకా ఇస్తాం కూడా 50,000 ఉద్యోగాలు ఇస్తారు, 60,000 ఉద్యోగాలు ఇస్తారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు నమ్మకం ఎవరికి ఉందో ఎక్కడ మరి ఏం చేయాలి? 2 లక్షల ఉద్యోగాల కోసం మరి ఏం చేయమంటారు? మీరు చెప్పండి అన్న. మీరు లీడర్ ఉద్యమం లీడరే కదా. 2 లక్షల ఉద్యోగాల కోసం మమ్మల్ని ఏం చేయమంటారు?